మామూలుగా మనుషులకు పెంపుడు జంతువులకు పుట్టినరోజు జరుపుకుంటాం. ఊరికి పుట్టినరోజు పండుగ జరుపుకున్న ఏకైక నగరం తిరుపతి అని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి పుట్టినరోజు పండుగను రావాలని ఆహ్వానిస్తూ ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజును చేసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. మన తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినాము. ప్రపంచంలో ఆవిర్భావ దినం అన్నది ఒక్కటి ఉన్నది. ఒక్క తిరుపతి పుణ్యనగరికి ప్రపంచంలో ఎంతో పురాతనమైనటువంటి పట్టణాలు నగరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏ నగరానికి పట్టణానికి లేని విశిష్టత పరంధాముడు వెలసినటువంటి తిరుపతికి మాత్రమే ప్రత్యేకం. 24/2/1130వ సంవత్సరం జగద్గురువులు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ 4 మాడ వీధులకు గోవిందరాజ దేవాలయానికి శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భం. ఆ రోజున కొండ మీద అర్చక బృందాలన్నీ కూడా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి రాత్రిళ్ళు దిగేటువంటి సందర్భాలలో తిరుపతికి దగ్గరగా ఉండేటట్టుగా ఒక బ్రాహ్మణ అగ్రహారానికి ఆ రోజున ఆయన గోవిందరాజపురం అని నామకరణం చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గోపురం పైన వెలసినటువంటి రాళ్ల మీద శాసనాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు గోవిందరాజ మంత్రపుష్పంలో స్వామివారికి అర్చన చేసేటువంటి సందర్భంలో మంత్రపుష్పంలో ఈ తేదీని ఖచ్చితంగా చెప్పేటువంటి